నమస్కారం. ఈ మధ్య నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్, మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, ఫోర్త్ ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీను సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నింటిలో కూడా ఓదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తూ మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయక్ అని మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా, బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు. పాపం ఏమీ లేవు. మంగళసీను గారి ప్రెస్ మీట్లో, మంగళం సీను గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవేమీనూ లేవు. నేను మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేసాం, ప్రయాణం చేసాం. ఈరోజు సందర్భం వచ్చింది, ఎందుకులే అని కామకుండా కొన్ని చెప్పక తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని 2 ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది. మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాల కొద్ది తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు, జిల్లా వైద్యాధికారి కావచ్చు, డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సీనుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం సీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. గతంలో కూడా ఒకసారి చెప్పున్నా మీకు, 15 సంవత్సరాల పాటు కాళ్ళొత్తి అన్నం పెట్టి డ్రైవర్లు అయితే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ, ఒక దళితుడు, సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నాను, నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇమ్మని అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్స్టేషన్లో ఆ పోస్ట్ అమ్ముకున్న 7 లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం సీనుకి అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని విద్యతో పాటు భోజన వసతి, రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
ఈయనకి ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలంటే పాపం. జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలువ కావచ్చు, పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు, పెన్నా బ్యారేజ్ కావచ్చు, జాఫర్ సాబెక్ కాలువ కావచ్చు, కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం సీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం, అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి ఈ మంగళం సీనుకి. ఇవే కాకుండా యాదవ కులంలో, మా యాదవ కులంలో చెడబుట్టి మేమేదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడ, కషాయికమ్మే బర్రెల సంతకాడ కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళ సీనుకే అనేక మంది వికలాంగులకి, ఆసరా లేని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రైసైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి. 15 సంవత్సరాల పాటు మా అన్న అని చెప్పి నీ కోసం అహర్నిశలు కష్టపడి కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని తడిగుడ్డతో గొంతు కోసి 100 కోట్లు సంపాదించుకొని చెన్నై పోయి పారిపోయి కూర్చున్న నీకు నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సాయం కోరి వస్తే వారందరికీ అపన్నహస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? 15 సంవత్సరాల పాటు నీకోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా, చనిపోయాడా, కష్టాల్లో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించి మద్రాసు అధికారం పోగానే పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్లోనో మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్న నువ్వు, కార్యకర్తల్ని నట్టేట ముంచేసిన నువ్వు ఈ మంగళం సీనుకి 10 మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? కనీసం ఇన్ని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు, నెల్లూరులో ఉన్నావు, నీ పత్రిక అని చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా? పార్టీ మాజీ మంత్రి, పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, పార్టీ వల్ల మంత్రి అయ్యావు, పార్టీ వల్ల 100 కోట్లు సంపాదించుకున్నావు, పార్టీని గాలికి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకోబోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు, సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఒక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించే నీకో, తన కోసం పనిచేసిన చిన్న కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తనకి ఇబ్బంది వచ్చేది అంటూ ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఇక్కడి నుంచి తరివేస్తే నరసరాపేటకు పోయావు. పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ సోదరులు, మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు, మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్, పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లే, నెత్తినేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి, ఓటమి చెందిన తర్వాత వారు ఇబ్బందుల్లో ఉంటే
కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులను పారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలా? మీ ద్వారా అడుగుతున్నా. ఉపాధి అవకాశాలు వస్తాయి, మన సరుకు ఇక్కడే మనం శుద్ధి చేసి మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడొచ్చని ఒక మంచి ఆలోచనతో సంబంధం లేని వ్యాపారంలో వందల కోట్ల రూపాయలు వ్యయప్రయాసలైనా పెట్టేదానికి ముందుకొచ్చారు. తర్వాత అనేక రకాలు మీ అందరికీ తెలుసు ఏం జరిగింది ఏమిటి, దాని ప్రయత్నాలు జరుగుతుంది. నేనే చెప్పామని ఈ మధ్య 10-15 రోజుల క్రితం. ఎందుకనా పనికి మాలిన ఎదవల చేత, దోపిడీదారుల చేత, దుర్మార్గుల చేత అవసరమా మనకి? మీకు నాకు కాదు మీకు అని చెప్తే పెద్ద ఆయన నేను పరిశ్రమ పెడతానని చెప్పాను, దానికని ఇవన్నీ చేస్తున్నాను. ఆయన పరిశ్రమ ఎప్పుడు పెడతాడో ఈయనకి చెప్పాలంట, ఎక్కడ పెడతాడో ఈయన. ఎవడితనో ఈ మంగళం సీను, ఎవరి మంగళం సీను? నీకేమి సంబంధం సైదాపురంతో? నేను సూటిగా ఒకటే అడుగుతున్నా. నీకు నియోజకవర్గం లేదు, తాడు బొంగరం లేదు, నేను ఎత్తి బయట వేసారు. తెలుగులో సామెత ఒకటి ఉంది, నేను చెప్పకూడదు, అది మీడియా మిత్రులు. ఆ విధంగా ఏదో 2 పోయినాయి అంట. ఆ విధంగా నేను అనుకునేవాళ్ళు లేక నీకేమి సంబంధం సైదాపురంతో కానీ క్వాడ్స్తో కానీ? ఈ సంబంధం ఉన్న ఈ మంగళం సీనుకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి. నువ్వు ఎప్పుడు పెడుతున్నావు, ఎక్కడ పెడుతున్నావు అని వ్యాపారం చేసేవాళ్ళు ఈయనకి వచ్చి చెప్పి, అయ్యా పలానా తారీఖును పెడుతున్నా, పలానా ప్రదేశంలో పెడుతున్నా, ఈయనకి చెప్పాలా? ఈయనకి చెప్పాలా అని అడుగుతున్నా.